సర్ప్రైజా కాదా? లైఫ్లోకి కొంతమంది సడన్గా వస్తారు, కానీ వాళ్ళతో బాండ్ మటుకు స్ట్రాంగ్గా క్రియేట్ అయిపోతుంది. అలానే తిను కూడా తనకు చెప్పాలంటే సిస్టర్ ఫ్రమ్ అనదర్ మదర్, అంత స్ట్రాంగ్ బాండింగ్ మా ఇద్దరిది అయితే. పర్టికులర్గా మన మాటకు కూడా చాలా వాల్యూ ఇచ్చే వాళ్ళకి మనం కూడా ఇంత మటు సర్ప్రైజ్ అయితే ఇవ్వాలి కదా ఖచ్చితంగా. మనకి ఇలాంటి బర్త్డే చేసుకోవాలని ఒక డ్రీము, అదైతే నేనైతే ఫుల్ఫిల్ చేసాను అనుకుంటున్నా. మేమైతే తన బర్త్డే చేయడానికి నేను నా ఫ్రెండ్ మదన్పల్లి నుంచి కోలార్కి అయితే తనకు సర్ప్రైజ్గా వెళ్ళాను. నా లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా నాకు తోడుగా నిల్చుండే పర్సన్ అయితే తనే. నాకు ఒక కష్టం వచ్చింది, నాకు ఇది కావాలి అని ఒక కాల్ చేస్తే చాలు ఫస్ట్ నిల్చుంటుంది, తీసుకో ఉంటుంది. నా లైఫ్లో అయితే సొంత చెల్లెలు లేదు అనే లోటు అయితే లేదు, నాకు తినైతే ఉంది నా సొంత చెల్లెలు. తన లైఫ్లో కూడా స్పెషల్ పర్సన్స్ అంటూ ముగ్గురు ఉన్నారు. ఒకటైతే నేను, ఇక్కడైతే ఈ అబ్బాయి. తన వల్లే ఆ సంతోష్ కూడా నాకైతే ఫ్రెండ్ అయినాడు. ఒక తల్లి కడుపులో పుట్టకపోవచ్చు కానీ ఆ బాండింగ్ అయితే ఎక్కువ ఉంది మా ఇద్దరి మధ్యలో అయితే. మేమిద్దరం కలిసి మదనపల్లి నుంచి కోలార్కి అయితే వెళ్ళి తనకైతే నా సర్ప్రైజ్గా బర్త్డే అయితే చేసి. ఇంకైతే మూడో పర్సన్ ఎవరంటారా, తన లైఫ్లో శిల్ప అని ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది. తనైతే ఇంకా అమ్మాయి కాబట్టి అంత లాంగ్ రాలేదు. మీ లైఫ్లో కూడా ఇలాంటి స్పెషల్ పర్సన్స్ ఉన్నారా? అయితే ట్యాగ్ చేయండి, కామెంట్ చేయండి.